హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్. ఈరోజు నేను మీకు 5 minutesలో అయిపోయి ఒక రెసిపీ అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. అలా చేసుకోవాలో చూసేద్దాం. మనం ఇంట్లో ఇడ్లీ పిండి ఆడుకుంటాం కదండి, అది 2-3 రోజులు తర్వాత పులిసిపోతుంది కదండి. అలా పులిసిపోయినప్పుడు ఎలా బజ్జీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ కూడా అసలు పీల్చదు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇడ్లీ పిండి తీసుకుని అందులో మైదా పిండి వేసుకోవాలండి. ఇడ్లీ పిండి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, మైదా పిండి క్వాంటిటీ తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇడ్లీ పిండి ఎక్కువ ఉండడం వల్ల పై లేయర్ క్రిస్పీగా లాంగ్ సాఫ్ట్గా ఉంటుందండి. అదే మైదా ఎక్కువ ఉంటే కొంచెం గట్టిగా వస్తాయి. అందుకని ఆ తర్వాత బేకింగ్ సోడా వేసుకోవాలండి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నప్పుడు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కదండి, ముందు వేసుకుంటాం కదా మనం. అందుకని తర్వాత కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకుని వీడియోలో చూపించినట్టుగా గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోండి. అది పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా బజ్జీల కింద వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే బజ్జీలు గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకుని సెకండ్ వై కూడా అలాగే వేసుకోండి. అలాగే బజ్జీలతో పాటు దీని కాంబినేషన్ చట్నీ మనం ఇంట్లో నిలవది మాగే పచ్చడి అయితే పట్టుకుంటాం కదండి, అదొక స్పూన్ వేసుకుని పెరుగు వేసుకుని కలుపుకుంటే దీని కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.